భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కదీర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. 6 నెలల క్రితం బూర్గంపాడ్లో పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. కదీర్ బ్యాంక్ ఖాతాలో మధ్యవర్తుల ద్వారా నగదు జమ అయిందని గుర్తించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కదీర్ను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. షేక్ ఖదీర్ ఈయన ఇంతకుముందు బోర్గంపాడులో ఎస్ఆర్ఓగా పనిచేశారు. లాస్ట్ ఇయర్ 6th month అక్కడ ఆకస్మిక తనిఖీ అంటే సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ చెక్ సంబంధించి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేసి కొన్ని మల్టిపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రావడం, ఇతని సిబ్బంది నుంచి ఇతనికి రావడం, ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ గ్రాటిఫికేషన్ కింద లంచం కింద తీసుకోవడం అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈరోజు. అందుకు సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. అతను మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాం.